బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ను అక్రమంగా జైల్లో ఉంచాలని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బాలకసుమన్కు బెయిల్ మంజూరు కావాలని చెన్నూరు మదన పోచమ్మ ఆలయంలో బీఆర్ఎస్ నేతలు పూజలు చేశారు. ఆ తర్వాత 500 కొబ్బరికాయలు కొట్టారు. మ్యాజిక్ ఫిగర్ దాటినటువంటి బీఆర్ఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ కానియకుండా అడ్డుకున్న శక్తులను మరి వారందరికీ కనివింపగలగాలని ఈరోజు మరి చెన్నూరు విలువేలిపోయినటువంటి శ్రీ మదన పోచమ్మ గారికి 500 కొబ్బరికాయలు కొట్టి మరి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది. బాలకసుమన్ గారికి ఆరోగ్యాలు అష్టారోగ్యాలు ప్రసాదించాలని మరి ఇక్కడ ఎవరైతే ఆయనపై కక్షలు కార్పణాలు కుటిల రాజకీయాలు చేస్తున్నారో వారందరికీ ఆ యొక్క మదన పోచమ్మ గుడికాడ మదన పోచమ్మ వారిని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి మంత్రి వివేక్ గారని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అని అంటే మీకు మీ రాష్ట్రం నుంచి ఒక్క మినిస్టర్ కూడా మీకు సంజాయిషి ఇస్తలేడు చెన్నూరు నియోజకవర్గం కేతనపల్లి గురించి. ఈ విధంగా అతను చేసిన తప్పేంటి? మరి 14 మంది గెలిపించుకున్న కౌన్సిలర్లను చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మనం వెళ్తా ఉంటే మరి బండలతోటి రాళ్లతోటి మరి అతను చంపే ప్రయత్నం చేస్తా ఉంటే పోలీసులు చోద్యం చూస్తా ఉన్నారు. మరి అదేవిధంగా నిన్న డీసీపీ గారు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళే రాళ్ల దాడి చేసిందని. అక్కడ వీడియోలు చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది ఎవరి తప్పు ఎవరిది ఉప్పు ఆ భగవంతుడు చూస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా 2 ఏళ్లకు కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. మీరు ఎవరైతే మాపై లాఠీలతోటి ఒక పశువును కొట్టినట్టు మమ్మల్ని కొట్టుతా ఉంటే బాలకసుమన్ గారి కోసం చావనైనా దస్తాం కానీ వెన్ను చూపెట్టి పారిపోయే వాళ్ళం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.